బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. తాండూరు, కామారెడ్డిలలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభల్లో పాల్గొననున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి పటాన్చెరు కార్నర్ సమావేశంలో పాల్గొని అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తాండూరులో జరిగిన జనజాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొంటారు. ప్రచారం చివరి రోజున రేవంత్, ప్రియాంక 2 సభలు రోడ్ షోలో పాల్గొంటారు. కామారెడ్డిలో ప్రియాంక గాంధీ పర్యటనకు ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రియాంక సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. తాండూరు, కామారెడ్డిలలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రియాంక గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభల్లో పాల్గొననున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి పటాన్చెరు కార్నర్ సమావేశంలో పాల్గొని అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తాండూరులో జరిగిన జనజాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి షోలో పాల్గొంటారు. ప్రచారం చివరి రోజున రేవంత్, ప్రియాంక 2 సభలు రోడ్ షోలో పాల్గొంటారు. కామారెడ్డిలో ప్రియాంక గాంధీ పర్యటనకు ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. ఇక ప్రియాంక సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎన్నికలు రేపు ప్రచారాలకు జరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నింటిపైన కూడా ఇంకా ప్రచారాలను స్పీడప్ చేశాయి. దాంతో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ జనజాతర సభలు కావచ్చు, కార్నర్ మీటింగ్ల పేరుతో కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. అగ్రనేతలకు సంబంధించి కూడా ప్రచారాలను జనజాతర సభలకు విచ్చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నిన్న ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న నగరేకల్ జనజాతర సభకు హాజరయ్యారు. మొన్న రాహుల్ గాంధీకి సంబంధించి కూడా 2 జనజాతర సభలకు కూడా
ప్రచారం చేసిన నేపథ్యం కావచ్చు. మరోసారి ఈ రోజు ఏఐసిసి లోక్సభ స్టార్ కంపెయినర్ ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. ఆమె ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు తాండూరు జనజాతర సభకు సంబంధించి కూడా ప్రియాంక గాంధీ హాజరవుతారు. ఇక మరోవైపు 3 గంటల 15 నిమిషాలకు సంబంధించి కూడా కామారెడ్డిలో సంబంధించిన రోడ్ షోలో హాజరవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి జనజాతర సభలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు, సమావేశంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు సంబంధించి ప్రియాంక గాంధీతో కలిసి తాండూరు అలాగే కామారెడ్డికి సంబంధించి కార్నర్ మీటింగ్ లో కూడా ఈ రోజు ప్రియాంక గాంధీ హాజరబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా 14 సెగ్మెంట్లలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. దాంట్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలనే ధీమాతో వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు అగ్రనేతల పర్యటనకు సంబంధించి కావచ్చు. ఇక ఏఐసిసి ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే మాజీ మంత్రి శశి థరూర్ కూడా నిన్న తెలంగాణకు వచ్చారు. ఆయనకు సంబంధించి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏఐసిసికి సంబంధించిన కీలక నేతలు కూడా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక రేపు ప్రచారాలకు తెరపడుతుంది కాబట్టి ఇక పెద్ద ఎత్తున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన 6 గ్యారంటీలు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా 6 గ్యారంటీలు ఇచ్చింది. దాంట్లో ఇంప్లిమెంటేషన్ అయిన గ్యారంటీలనే ప్రధానంగా ప్రచారాస్త్రాలుగా మలుచుకుని దాంట్లో భాగంగా ఇంటింటికి ప్రచారాలు కావచ్చు. మరోవైపు జిల్లా నియోజకవర్గ గ్రామ స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు ఇచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా లోక్సభలో మెజార్టీ సీట్లు సాధించాలనే ధీమాతో వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏఐసిసి జాతీయ స్థాయి మంచి నాయపత్రం పేరుతో కూడా 5 గ్యారెంటీలను ఇచ్చింది, 25 హామీలను కూడా ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ కావచ్చు, 200 ఉచిత విద్యుత్, అలాగే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, అలాగే 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ చేశారు. కాబట్టి వీటన్నిటినీ నెరవేరుస్తూ వచ్చినాం. ఖచ్చితంగా ఈ ఆగస్టు 15 వరకు కూడా రైతు సంబంధించిన రుణమాఫీ కూడా చేస్తామన్నట్టుగా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా వివరిస్తూ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏదైతే లోక్సభకు సంబంధించిన ఇచ్చిన పంచనాయ పత్రం కూడా అమలు చేస్తామని ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వివరిస్తూ ప్రచారాలు చేస్తున్నారు. మరోవైపు అగ్రనేతలకు సంబంధించి కూడా పర్యటనలు కావచ్చు, బహిరంగ సభ వేదికగా ప్రసంగాలు చేస్తున్న నేపథ్యం ప్రధానంగా 9.5 ఏళ్ల కాలంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. తెలంగాణకి ఇవ్వాల్సిన విభజన చట్టంలోని హామీలు కావచ్చు వీటన్నిటిని కూడా విస్మరించింది. రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయలేదు. దాంతో కాకుండా రిజర్వేషన్ల అంశం పైన కూడా తెర మీదకి తీసుకొచ్చారు కానీ దాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లు మరోసారి మోడీ సర్కార్ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక రేపటితో తెరపడుతున్న నేపథ్యంలో ఇక మరికొంతమంది అంటే ఈ రోజు రేపు ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్. श्रीमती प्रियंका गांधी एआईसीसी जनरल सेक्रेटरी कामारेड्डी को मैडम 3 o'clock हैदराबाद बेगंपेट నుంచి 2:30 కు ఇక్కడ 3 o'clock ఇందిరాగాంధీ స్టేడియంలో హెలికాప్టర్తో దిగి ఆయనతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. మన టూర్ పడగా అక్కడి నుంచి రైల్వే స్టేషన్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు వచ్చి అక్కడి నుంచి మరి నేరుగా పొట్టి శ్రీరాములు స్టాచ్యూ, అక్కడి నుంచి మాయాబజార్ నుంచి జయప్రకాష్ నారాయణ స్టాచ్యూ దగ్గర అక్కడ ఈ అడ్రస్సింగ్ ది ర్యాలీకు అడ్రస్ చేస్తారు. అక్కడి నుంచి